హ్యాట్స్ అప్ పవన్ కళ్యాణ్ గారు, హ్యాట్స్ అప్. మీరు అనుకున్న రోజు అనేది నేటితో మీ కోరిక, మీ దాహం అనేది తీరిపోయింది సార్. ఇన్ని రోజులకు మీరు అనుకునే వ్యూహం అనేది నెరవేరినందుకు మీకు హ్యాట్స్ అప్ సార్. అసలు ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా అసలు ఫిదా అయిపోతున్నారు నిజంగా. అసలు 21 సీటుకు పోటీ చేస్తే ఎమ్మెల్యే సీటుకి 21 పక్కగా అసలు వచ్చిందంటే అసలు బ్రేక్, అసలు రికార్డ్ బ్రేక్. అసలు ఆశ్చర్యపోవాల్సిన ఇది అనిపించింది. అసలు మీరే ఊహించలేదు అనుకుంటా 21 సీటుకి 21 సీటు వస్తుంది, ఎమ్మెల్యే సీటు వస్తాయని చెప్పి. కానీ అట్లాగే వైసీపీ పార్టీ కూడా సంక్షేమ పథకాలు అనేది ఇచ్చినా సరే ఆ సంక్షేమ పథకాలు కాదు, సంక్షేమ పథకాలతో పాటు మాకు రాష్ట్ర అభివృద్ధి కూడా కావాలని చెప్పి కోరుకున్నట్టుగా అసలు మాకు సంక్షేమ పథకాల కన్నా రాష్ట్ర అభివృద్ధి కావాలని చెప్పేసి అక్కడున్న మహిళలు, అక్కడున్న యూత్, కొత్తగా వచ్చిన వాటర్సు, అట్లాగే అక్కడున్న ప్రజానీకం మొత్తం కూడా ఈ రోజున ఒక తీర్పుననేది వెలువడించింది సార్. ప్రత్యేకంగా ఇప్పుడు కాబోయే ముఖ్యమంత్రి గారికి, చంద్రబాబు నాయుడు గారికి మొట్టమొదటిగా వాళ్ళకి సార్కి మేము కృతజ్ఞతలు అనేది తెలుపుతున్నాను. ఆయన్ని శాసనసభలో విమర్శలకు గురి చేసి ఇంట్లో ఫ్యామిలీని ఏ విధంగా అసలు దూషించారో, అసలు ఆ రోజున ఆయన బయటకు వచ్చి ఒకటే మాట్లాడు, నేను మళ్ళీ ముఖ్యమంత్రిని అయితే నేను తప్ప ఈ యొక్క శాసనసభకు మళ్ళీ రాను అని చెప్పి ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ఘంటాపథంగా అతను బాధ వ్యక్తం చేసుకుంటూ బయటకు వెళ్ళిపోయి మీడియా సమావేశంలో కూడా ఎక్కి చిన్న పిల్లగాడి కన్నా మరి అసలు చెప్పలేనంత ఇదిగా అసలు ఆయన బాధను వ్యక్తం చేసుకున్నాడు. అసలు ఏనాడు కూడా నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారి కళ్ళలో మేము అసలు నేనే కాదు, అసలు ఎవరు కూడా ప్రపంచంలో ఎవరు కూడా చంద్రబాబు నాయుడు గారి కళ్ళలో ఏనాడు కూడా అతని కళ్ళల్లో కన్నీరు సుక్క అనేది చూడలేదు. ఇంతకన్నా దారుణంగా వాడిపోయినప్పుడు కూడా అతని కళ్ళలో కనీసం వెలుగు అనేది కనబడలేదు. కానీ ఆ రోజు ఏ రోజైతే ఆయన ఛాలెంజ్ చేసి బాధతోని నేను మళ్ళీ గెలిస్తే తప్ప ఈ యొక్క శాసనసభకు రావాలంటే నేను ముఖ్యమంత్రిని అయితేనే వస్తానని చెప్పి ఆ రోజు ఛాలెంజ్ చేసేలేడు చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు అనుకున్నది అనుకున్నట్టుగా నెరవేరిందంటే ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం కూడా చాలా వరకు ఉందన్నమాట. అసలు ఈ పొత్తు కుదరటానికి, పొత్తు కలవటానికి 2022 అని కూడా నాకు బాగా గుర్తు, డేట్ అయితే నాకు పెద్ద గుర్తు లేదు. 22లో అతను ఒక పబ్లిక్ మీటింగ్లో నేను వైసీపీ వ్యతిరేక ఓటులను చీలనివ్వను అని చెప్పి ఆ రోజు చెప్పినట్టుగానే పవన్ కళ్యాణ్ గారు ఇటు చంద్రబాబు నాయుడు గారిని, అటు బీజేపీ మోడీ గారిని కూడా ఇద్దరిని కలిపి ఒక కూటమిగా వీళ్ళు ముగ్గురు ఏర్పడి అత్యధిక మెజార్టీతోని, అత్యధిక సీట్లతోని వైసీపీ పార్టీని చిత్తుచిత్తుగా ఓడించారనేది ఇప్పుడు మనకి స్పష్టంగా అర్థమవుతుంది. అగ్రనాయకులు, మంత్రులు, రోజా గారు, కొడాలి నాని గారు, పేని నాని గారి అబ్బాయి, అట్లాగే వంశీ గారు, ఇట్లా చాలా మంది చెప్పుకుంటే అగ్రనాయకులు బొత్స సత్యనారాయణతో సహా కూడా చిత్తుగా వాడిపోయారన్న సంగతి మనకు తెలిసిన విషయమే. ఈ రోజున అంతగానో చిత్తుగా వాడిపోయారు అంటే సంక్షేమ పథకాలనేది నచ్చట్లేదా, రాష్ట్ర అభివృద్ధిని కోరుకుంటున్నారా అనేది ఒక్కసారి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి. రాష్ట్ర అభివృద్ధితో, సంక్షేమ పథకాలతో పాటు రాష్ట్ర అభివృద్ధి కూడా కావాలని చెప్పి ఈ రోజు ప్రజలు కోరుకుంటున్నారు అన్నట్టుగా స్పష్టంగా అర్థమైపోతుంది. అటు జగన్ గారు చెప్పారు, నేను మీకు మంచి చేసినట్లయితే, సంక్షేమ పథకాలు మీకు అందినట్లయితే, నేను మళ్ళీ ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలనుకుంటే మీరు నన్ను కోరుకుంటున్నట్లయితేనే నాకు ఓటేయండి, సంక్షేమ పథకాలు మీకు కావలిస్తేనే నాకు ఓటేయండి, సంక్షేమ పథకాలు మీకు అందినట్లయితేనే నాకు ఓటేయండి అని చెప్పి అతను ప్రచారంలో కూడా బాగా దీన్ని హైలైట్ చేశారు. దాన్ని బట్టి ఇప్పుడు ఏమర్థమవుతుంది మనకి, అతనే చెప్పిండు సంక్షేమ పథకాలు నేను చేసినట్లయితే, మీకు అందినట్లయితే, మీకు నచ్చినట్లయితే నాకు ఓటు వేసి గెలిపించండి, లేకపోతే వద్దు అని. అంటే దానికి ఇప్పుడు ఏంటి అర్థం? సంక్షేమ పథకాలు మాకు వద్దనా, లేకపోతే సంక్షేమ పథకాలు ఇచ్చినారు కానీ రాష్ట్ర అభివృద్ధి లేదనా, లేకపోతే మాకు రాజధాని లేదనా, ప్రత్యేక హోదా లేదనా, లేకపోతే మాకు ఈ సంక్షేమ పథకాల కన్నా రాష్ట్ర అభివృద్ధి మేలనా, లేకపోతే రోడ్లు కావాలనా, లేకపోతే మాకు విద్యుత్ అనేది రేట్లు పెంచొద్దనా, లేకపోతే రాష్ట్రంలో మాకు మద్యం అనేది వద్దనా, లేకపోతే మద్యానికి రేట్లు ఎందుకు పెంచారనా? అసలు ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలకు నచ్చలేదనే వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారికి బాధ ఉండొచ్చు. కానీ వైసీపీ పార్టీలో కొంతమంది నాయకులు పార్టీ అధినేతలను పట్టుకొని అసలు ప్రజలకు ఇష్టం లేనిది ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీని ఫ్యామిలీ గురించి మాట్లాడటం, భార్యల గురించి ఎత్తడం, వాళ్ళ పని వాళ్ళు ఏంటి ఇంటికాడ ఉండి వాళ్ళ పిల్లల్ని వాళ్ళని చూసుకోవటం అని
అసలు ఇంట్లో నుంచే బయటికి రాకుండా వాళ్ళుంటే పదే 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 అటు చంద్రబాబు నాయుడు గారు కూడా అదే కారణం చేత అసెంబ్లీకి వెళ్లకుండా నేను మళ్ళీ ముఖ్యమంత్రిని అయితేనే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని అయితేనే మళ్ళీ నేను అసెంబ్లీలో అడుగు పెడతా అని చెప్పారు. మీడియా ముందుకు వచ్చి ఎక్కెక్కి ఏడుస్తూ. అదే కాకుండా మళ్ళీ పవన్ కళ్యాణ్ గారిని కూడా అసలు ఎన్ని సార్లు అన్నారు, అసలు లెక్కే లేదు. అది కొంత పడ్డవాడు ఎప్పటికీ చెడ్డవాడు కాదండి. పడ్డవాడు పడినట్టే ఉండడు. మనం అనుకుంటాం అతని దగ్గర ఏమైనా తప్పులుంటే ఎత్తి చూపిస్తే ప్రజల్లో పలసన చేస్తే బాగుంటుందేమోనని చెప్పి. కానీ అది ఒకసారి వరకే. పదే 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 అనుకుంటూ పోతా ఉంటే ఇన్నే వాళ్ళకు కూడా చికాకు దొబ్బింది. ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా వ్యక్తిగతంగా ఎప్పుడు కూడా యుద్ధం చేయలే ఎవరి మీద, ఎవరు కూడా అనలే. వాళ్ళ లోటుపాట్లు తెలిసినా కానీ అనలే. అతను కూడా చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ నుంచి వచ్చి మీడియా సమావేశం పెట్టిన తర్వాత ఎక్కి ఏడిశారు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఆ కన్నీళ్ళు అనేది గుండెలో దాచిపెట్టుకోండి. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు కలిసి కూటమిగా అవతలను బాధ పెట్టి మనం సంతోషపడటం కాదు. ఏమైనా రాజకీయంగా మాట్లాడాలంటే రాజకీయ నాయకుల లోటు పాటలేమని ఉంటే, వాళ్ళు ఏమైనా తప్పులు చేస్తూ ఉంటే అవి బయట పెట్టాలి. పడ్డవారు మాత్రం పలసన అనేది కాలేదు ప్రజలల్లా. ఈ రోజున ఇంతకన్నా మెజార్టీ, అసలు ఆ సంఖ్య ఎక్కడ 151 ఎమ్మెల్యే ఇప్పుడు ఇంతగానో దిగజారిపోయిందంటే, 2 అంకెలకి వెళ్ళిపోయిందంటే ఎంత మన మీద ప్రజలకి ఎంత అంటే మనం వద్దనుకుంటున్నారా, లేకపోతే మనం చేసే సంక్షేమ పథకాలు వద్దనుకుంటున్నారా, లేకపోతే సంక్షేమ పథకాలే లేవు మనకి రాష్ట్ర అభివృద్ధి కూడా కావాలనుకుంటున్నారా? మెయిన్ కరెక్ట్ అది. ఏ దేశమైనా, ఏ రాష్ట్రమైనా, ఏ సిటీ అయినా సరే ప్రజలు ఏం కోరుకుంటారంటే రాష్ట్ర అభివృద్ధి కావాలని చెప్పి కోరుకుంటారు. ఎందుకంటున్నానంటే ఈ రోజున హైదరాబాద్ చూడండి, ఢిల్లీ చూడండి, చెన్నై చూడండి ఏ విధంగా డెవలప్ అయిపోతుందో. మరి మనకి రాజధాని లేదు, ప్రత్యేక హోదా లేదు, పోలవరం ఇంకా పూర్తి అవ్వలేదు. ఉన్న డబ్బు మొత్తం తీసుకొచ్చి అప్పు చేసి సంక్షేమ పథకాలకు పెడితే మరి రాష్ట్రం ఎలా డెవలప్ అయ్యింది, రాష్ట్ర అభివృద్ధి అని చెప్పి చాలామంది అనుకోవచ్చు. ఒక్కసారి ఆలోచించండి. సో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రిగా, ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన కానుంచి రెండోసారి ముఖ్యమంత్రిగా, అటు మోడీ గారు కేంద్రంలో మళ్ళీ ప్రధానిగా రాబోతున్నారు. అలాగే ఆంధ్ర రాజకీయాలను వేడెక్కించింది ఎవరయ్యా అంటే మెయిన్ పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారి కృషే, పవన్ కళ్యాణ్ గారి పట్టుదలే, పవన్ కళ్యాణ్ గారి ఒక పవరే. 2 చోట్ల నిలబడ్డావు, నువ్వు గెలవలేదు, 1 సీటు మాత్రమే వచ్చిందండి. ఎంత హీనంగా రాజకీయ పరంగా ఎంతగానో విమర్శించారంటే 2 చోట్ల నిలబడలేదు, 2 చోట్ల నిలబడ్డా కానీ 1 సీటు మాత్రమే కానీ వచ్చింది. నువ్వు మాత్రం గెలవలేదు. పవన్ కళ్యాణ్ ఎక్కడ నిలబడ్డా కానీ గెలవడు. ఆయనకు ప్రజాదరణ లేదు. ప్యాకేజీ స్టార్, దత్తపుత్రుడు, ప్యాకేజీ తీసుకోగా ఎవ్వరూ కూడా చూడలేదు, తీసుకోలేదు కూడా. కానీ పదే 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 అంటా ఉంటే ఎలా అనిపిస్తుంది ప్రజలకి? ఆయన ఏమన్నా తప్పు చేసిండని చెప్పండి. కానీ ఇప్పుడు ఆయన పట్టుదల, అసలు ఎన్ని సినిమాలు చేసి ఇప్పుడున్న సినిమాలకు అడ్వాన్స్ తీసుకొచ్చుకొని దగ్గర 10 సంవత్సరాలు, 1 దశాబ్దం కాంచి కష్టపడ్డ కష్టానికి ఫలితం దొరికిందంటే ఆయన కేవలం ఒక డబ్బు ఉన్నవాడు కాదు. ఇట్లా కష్టపడితే తప్ప, అక్కడికి వెళ్ళి సినిమాలు చేస్తే తప్ప ఆయనకి డబ్బు నుంచి వస్తుందండి. ఆయన సినిమాలు యాక్షన్ చేయాలి, ఇటు డబ్బు తీసుకొచ్చి పార్టీకి పెట్టాలి. అంత ఒక రాష్ట్రంలో ఉన్న పార్టీని ఈ స్థాయి నుంచి ఇప్పుడు ఈ స్థాయి దాకా మెల్లిమెల్లిగా పెంచుకుంటూ పోతుండంటే ఆయన శ్రమ వెనకాల ఎంత కష్టం ఉంది. ఒక వ్యూహం, నా వ్యూహానికి నన్ను వదిలేయండి అని చెప్పి ఈ రోజున ఇన్ని సీట్లు వచ్చినాయి అంటే నెంబర్ 21 నుంచి మళ్ళీ 21 విన్ అవ్వటం అంటే మామూలు విషయం కాదు. 21 సీట్లను తీసుకొని మళ్ళీ 21 సీట్లను కూడా గెలిపించాలంటే మరి మామూలు విషయం కాదు. అన్ని సీట్లను గెలిపించి అంటే ఎంత నమ్మకం అనేది ప్రజలకు వచ్చిందంటే ఇప్పుడు 21 కాదు, ఆయన 50 సీట్లు తీసుకున్నా కానీ తగ్గ పొరుగు వస్తుంది, పక్కా వస్తుంది. అంత ఘనం ప్రజలు అనేది ఇప్పుడు ఆయన కేసున్నారు. ఆయన నమ్మారు పవన్ కళ్యాణ్ మన రాష్ట్రం కావాలి అని చెప్పి. కాబట్టి రూపా పోగు చేసుకొని చెమట చుక్కలు కాచుకుంటూ సినిమాలో యాక్షన్ చేస్తూ అటు సినిమాని, ఇటు రాజకీయాన్ని, అటు ఫ్యామిలీని, సినిమాని, రాజకీయాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఆయన ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ, అటు బీజేపీ పార్టీని అటు ఇటు బ్యాలెన్స్ చేసి మాట్లాడి ఒక కూటమిగా ఏర్పడి ఈ రోజున అత్యధిక మెజార్టీతో టీడీపీ పార్టీని ఇన్ని సీట్లు రావడానికి కూడా కారణం అసలు
పవన్ కళ్యాణ్ గారే. అసలు ఆయన 21 సీటు పోటీ చేస్తుండు, 21 సీటు పోటీ చేసి 21 సీట్లు కూడా వస్తున్నాయి అంటే దానికి కారణం ఆయన ప్రజలు ఆయన మీద పెట్టుకున్న నమ్మకం. ఏదైనా నిలదీసి మాట్లాడగలడు, ఏదైనా తీసుకురాగలడు. ఈ రోజున చనిపోయిన రైతులకి అతను సొంత డబ్బు ఖర్చు పెట్టి ఆదుకుంటుండు అంటే మనకు చేయలేడా అని ఇన్ని లక్షల మంది ఆయన నమ్ముకొని ఓటేస్తున్నారంటే కేవలం ఆయన కావాలనుకుంటున్నారు. పిఠాపురంలో 70,000 చిల్లర మెజార్టీతో గెలిచిండు. చాలు, సూపర్ మెజారిటీ, అసలు అత్యధిక మెజార్టీతోని వంగగీత గారి మీద గెలిచిండంటే ఎంతమంది అన్నారంటే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ నిలబడ్డా కానీ వాడిపోతున్నారు. పవన్ కళ్యాణ్ గారు సీజన్ స్టార్ అంటే సీజన్కి వచ్చేసేసి మళ్ళీ సినిమాలోకి వెళ్ళిపోతుంది. మళ్ళీ ఆ సీజన్ వచ్చిందంటే వచ్చి మళ్ళీ పార్టీలో తిరుగుతుంది అని సీజన్ స్టార్ అన్నారు, ప్యాకేజీ స్టార్ అన్నారు, దత్తపుత్రుడు అన్నారు, అలాగే పెళ్ళిళ్ళ స్టార్ అన్నారు, మ్యారేజ్ స్టార్ అన్నారు. ఇన్ని అవమానాలకు గురయ్యి బాధపడి అతని బాధ ఒకరితో చెప్పుకోలేక బాధ మింగుకుంటూ ఈ రోజున పార్టీలో ఉంటూ పార్టీలో ఉన్న కేడను కాపాడుకుంటూ పార్టీలో ఉన్న జన సైనికుల్ని వీర మహిళల్ని కాపాడుకుంటూ వాళ్ళకి ధైర్యం చెబుతూ ఎస్ మనం ఈ తేప గెలుస్తున్నాం, పక్కా గెలుస్తున్నాం. అసలు ఆయనకున్న సీట్లన్నీ ఎంపీ సీట్లు 22, ఎమ్మెల్యే సీట్లు 151. ఇన్ని సీట్లుంటే ఒక్క సీటు ఉన్నవాడు ఏ విధంగా అదాపాతాలకు తొక్కేస్తారు అని చెప్పి అనుకున్నారు. ఈ రోజున చూస్తూ ఉంటే ఆయనకి ఎంత ప్రజాదరణ ఉందనేది ఇప్పుడు అర్థమవుతుంది, ప్రజలకు అందరికీ అర్థమవుతుంది. ప్రజలందరూ కూడా ఇంత మెజారిటీతో ఇన్ని ఎమ్మెల్యేలని ఇచ్చి గెలిపించినందుకు ప్రతి ఒక్కరు కూడా ఆయన మర్చిపోరు. అలాగే చంద్రబాబు నాయుడు గారు మర్చిపోరు. ఆంధ్ర రాష్ట్రానికి ఏమైతే కావాలో, రాజధాని కావాలి, పోలవరం ప్రాజెక్టు పూర్తవ్వాలి, అలాగే ప్రత్యేక హోదా కావాలి, వీటి మీద రోడ్లు ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు చేసేదాకా వదిలిపెట్టరని నేను అనుకుంటున్నాను, ప్రజలందరూ అనుకుంటున్నారు. కాబట్టి ఈ రోజున ఓట్ చేసి గెలిపించారు. మా ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలపండి. మరో వీడియోతో మళ్ళీ వస్తారు. నమస్తే.